హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్‌ని కంప్లీట్ చేసుకొని ఈవెంట్స్‌కి వెళ్ళాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ 2 అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేయాలి కదా! సో, ఆ అప్లికేషన్ ఫార్మ్‌ని ఎలా ఫిల్ చేయాలి అనే దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో, నేను మా ఫ్రెండ్ ఒక అబ్బాయిది అప్లికేషన్ ఫార్మ్‌ని నేను ఇప్పుడు ఫిల్ చేస్తూ మీకు ఎక్కడెక్కడ ఏ స్టెప్ దగ్గర ఏం ఫిల్ చేయాలనేదని క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, ఫ్రెండ్స్ స్టార్టింగ్ మీరు గనుక చూసారంటే మీది పేజ్ అనేది ఒక నిమిషం మీకు హోమ్ చూపిస్తాను. సో, ఈ విధంగా ఉంటుంది. సో, మీరిక్కడ ఎస్‌సిటీ, ఎస్‌ఐ, సివిల్, మెన్ అని ఉంది కదా! సో, ఇక్కడ గనుక మీరు క్లిక్ చేశారనుకో నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తది. ఓకేనా? కొద్దిగా సైడ్‌కి స్క్రోల్ చేశారనుకోండి, ఇది పైన వచ్చేసరికి ఇది కానిస్టేబుల్‌కి సంబంధించింది. కింద ఎస్ఐకి సంబంధించింది. ఓకేనా? సో, ఇక్కడ చూసినట్లయితే మీకిక్కడ అప్లై ఆన్‌లైన్‌కి ఎదురుగా క్లిక్ హియర్ ఉంది కదా! సో, ఈ క్లిక్ హియర్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఈ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితుంది. సో, ఇక్కడ మీరేం చేయాలంటే లాగిన్ పేజ్ దగ్గర మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వాలి. అలాగే హాల్ టికెట్ నంబర్. చూడండి, మీ రిజిస్ట్రేషన్ నంబర్ అంటే మీరు ఎస్ఐ అప్లికేషన్ పెట్టినప్పుడు మీ ఫోటోకి పైన ఒక రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటది. సో, 515 స్టార్ట్ అయి ఉంటది. ఆ నంబర్‌ని మీరు ఇక్కడ ఇవ్వాల్సొస్తుంది. అలాగే కింద వచ్చేసరికి మీ ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్. మీ 10థ్ క్లాస్ చదివారు కదా! మీ 10థ్ క్లాస్ హాల్ టికెట్ నంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సొస్తుంది. అలాగే మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏ మొబైల్ నంబర్ అయితే తీసుకున్నారో, ఆ మొబైల్ నంబర్‌ని మీరిక్కడ ఇవ్వాల్సుంటుంది. ఓకేనా? సో, ఫ్రెండ్స్ నేనిప్పుడు ఫిల్ చేస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్ ఇలా మీ రిజిస్ట్రేషన్ నంబరు, ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబరు, అలాగే మొబైల్ నంబర్ ఇచ్చిన తర్వాత కింద లాగిన్ కొట్టారనుకోండి, ఇక్కడ చూడండి ఇన్‌వాలిడ్ రిజిస్ట్రేషన్ నంబర్, ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్ అని వస్తుంది కదా! సో, ఇలాంటి మిస్టేక్ ఎందుకొస్తుందంటే, ఇక్కడ ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్ దగ్గర ఎటువంటి మిస్టేక్ లేదు. రిజిస్ట్రేషన్ దగ్గర ఎటువంటి మిస్టేక్ లేదు. కానీ మీ మొబైల్ నంబర్ దగ్గర మిస్టేక్ ఉంటది. సో, మీ దగ్గర మీరు మేబీ 2 మొబైల్ నంబర్స్ యూజ్ చేస్తూ ఉండొచ్చు. ఓకేనా? ఓకేనా? సో, మీరు సిమ్ 1, సిమ్ 2 యూజ్ చేస్తుండొచ్చు. మేబీ సిమ్ 1 నంబర్ అనేది ఇచ్చేసి సిమ్ 2 నంబర్ ఇక్కడ ఇస్తున్నారనుకోండి. అప్పుడు ఎర్రర్ వస్తుంది. సో, మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏ నంబర్ అయితే ఇచ్చారో ఆ నంబర్ మాత్రమే ఇవ్వాలి. అది ఒకసారి చెక్ చేసుకొని మీరు ఆ నంబర్ ఇవ్వాల్సొస్తుంది. ఓకేనా? సో, నేనిక్కడ ఆ నంబర్ తీసేసి నేను ఒరిజినల్ నంబర్‌ని ఇస్తున్నాను. దీనికి అప్లై చేసినప్పుడు ఏదైతే ఇచ్చానో ఆ నంబర్ ఇస్తున్నాను. సో, వన్స్ లాగిన్ కొట్టిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో, ఇట్లా ఇక్కడ ఓపెన్ అయినప్పుడు చూడండి, ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది. మీ నేమ్ అనేది వస్తుంది. మీ ఫాదర్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, జెండరు, అలాగే మీ ఫోటో అండ్ సిగ్నేచర్ వస్తుంది. సో, ఇదేనా కాదా మీరు చెక్ చేసుకున్న తర్వాత ఏదైనా ఎర్రర్ ఉంటే మీరు చెక్ చేసుకోండి. ఏదైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయనుకోండి ఇక్కడ, సో, అప్పుడు మీరేం చేయాలంటే ఒక నంబర్ అనేది నేను ఎండింగ్‌లో ఇస్తాను. ఆ నంబర్‌కి గనుక మీరు కాల్ చేసి ఇక్కడ మిస్టేక్స్ ఉందని చెప్పి మీ డీటెయిల్స్ అనేది అక్కడ ఇవ్వాల్సొస్తుంది. ఏదోకటి ఆల్టర్‌నేట్‌గా మీకు ఏదైనా సొల్యూషన్ ఇస్తారు. ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ చేస్తే ఇక్కడ చూడండి మొత్తం మనకిక్కడ 5 బాక్సెస్ కనిపిస్తున్నాయి. సో, ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే స్పెషల్ రిప్రజెంటేషన్ ఉంది. ఆ తర్వాత అదర్ డీటెయిల్స్ ఉంది. సో, తర్వాత కిందకి చూసినట్లయితే పోస్ట్ ప్రిఫరెన్స్, స్టడీ డీటెయిల్స్. సో, ఈ 5 కనుక మీరు ఫిల్ చేశారనుకోండి స్టేజ్ 2 అప్లికేషన్ ఫార్మ్ అనేది కంప్లీట్ అయిపోయినట్లే. ఓకేనా? సో, ఇప్పుడు ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి ఇక్కడ పెండింగ్ ఉంది కదా! ఫస్ట్ వన్ ఏజ్ రిలాక్సేషన్ దగ్గర ఇక్కడ క్లిక్ చేశారనుకోండి. సో, దీనికి సంబంధించింది ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీరు క్లియర్‌గా చూడండి. సో, ఇక్కడ మీరు మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ క్యాస్ట్‌కి సంబంధించింది. సో, మీరు ఏ క్యాస్ట్ అనేది ఇక్కడ ఫిల్ చేసుకోవాల్సొస్తుంది. కానీ ఇక్కడ మీరిప్పుడు చేయడానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఫస్ట్ టైమ్ అప్లికేషన్ పెట్టారు కదా! అప్పుడు మీరు ఏ క్యాస్ట్ అయితే ఇచ్చారో ఆ క్యాస్ట్ తీసుకుంటది. సో, ఇది మా ఫ్రెండ్‌ది కాబట్టి ఇక్కడ చూడండి క్లియర్‌గా ఇక్కడ ఎస్‌సీ అనే దగ్గర డార్క్ కలర్‌లో ఒక లైట్‌గా టిక్ అయితే చేసుంది. రిమైనింగ్ ఇప్పుడు మనం ఏదైనా క్యాస్ట్ చేంజ్ అవ్వాలనుకున్నా గాని చేంజ్ అవ్వదు. ఓకేనా? సో, తర్వాత ఇక్కడ సెకండ్ లైన్ చూసినట్టయితే బీసీ క్యాండిడేట్స్ ఓన్లీ ఉంది కదా! సో, ఇక్కడ వచ్చేసరికి ఐ బిలాంగ్ టు క్రిమీ లేయర్. ఐ డోంట్ బిలాంగ్ టు క్రిమీ లేయర్ అని ఉంది. సో, మీరిక్కడ క్రీమీ లేయర్‌కి, నాన్ క్రీమీ లేయర్‌కి మీరు చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. ఓన్లీ బీసీ కాస్ట్ వాళ్ళు మాత్రమే. మీకు ఎవరికైతే 8,00,000 కంటే బిలోలో ఇన్‌కమ్ ఉందనుకోండి మీ ఫ్యామిలీ మొత్తానికి కూడా 8,00,000 కంటే తక్కువ ఇన్‌కమ్ ఉంటే మీరు ఐ డోంట్ బిలాంగ్ టు క్రీమీ లేయర్ అని పెట్టండి. ఒకవేళ 8,00,000 కంటే ఎక్కువ ఇన్‌కమ్ వస్తుందనుకోండి ఐ బిలాంగ్ టు క్రీమీ లేయర్ అని పెట్టండి. ఓకేనా? సో, నార్మల్‌గా మీ దగ్గర సర్టిఫికేట్స్ ఏముంటాయంటే నాన్ క్రీమీ లేయర్ అనే సర్టిఫికేట్ ఉంటుంది. సో, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఉంది అంటే ఐ డోంట్ బిలాంగ్ టు క్రీమీ లేయర్ అని చెప్పి పెట్టండి. ఓకేనా? సో, తర్వాత బీసీఈ క్యాస్ట్ వాళ్ళకి ఇక్కడ ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో, అక్కడ ఏదైనా డీటెయిల్స్ ఫిల్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఓకేనా? తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి సంబంధించింది. ఒకవేళ ఎస్టీ క్యాస్ట్ అయితే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సొస్తుంది. వాళ్ళకి ఆటోమేటిక్‌గా ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో, వాళ్ళు ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళో ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సొస్తుంది. తర్వాత కింద చూసినట్లయితే సో, ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే డూ యూ క్లెయిమ్ ఏజ్ రిలాక్సేషన్ అండర్ కేటగిరీ ఎంప్లాయీ ఆఫ్ ఏపీ గవర్నమెంట్. సో, ఆల్రెడీ ఏదైనా ఏపీలో గవర్నమెంట్ జాబ్ చేస్తూ మీకేదైనా ఆ జాబ్‌కి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ అనేది కావాలనుకుంటే యెస్ అనివ్వాలి. లేకపోతే నో అనివ్వాలి. సో, ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ సర్వీస్ మెన్ కింద మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే దానికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ అనేది కావాలనుకుంటే యెస్ అనివ్వండి. లేదంటే నో ఇవ్వాల్సొస్తుంది. ఓకేనా? అలాగే మీకు ఎన్‌సీసీ సర్టిఫికేట్స్ ఉంటే దానికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకుంటే యెస్ ఇవ్వండి. ఒకవేళ మీ దగ్గర ఎన్‌సీసీ సర్టిఫికేట్స్ అలాంటివి ఏమి లేవు అనుకుంటే నో ఇస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ చూడండి డూ యూ క్లెయిమ్ ఏజ్ రిలాక్సేషన్ హావింగ్ ఎంప్లాయిడ్ ఇన్ ద స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్ డ్యూరింగ్ 1991. సో, 1991లో ఒక ఇష్యూ జరిగింది. సో, ఆ ఇష్యూకి సంబంధించిన ఫ్యామిలీస్ అయ్యుంటే
మీరు ఎస్ ఇవ్వండి. లేదంటే నో ఇచ్చినా సరిపోతుంది. ఓకేనా? ఒకవేళ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే వాళ్ళు ఇక్కడ ఎస్ ఇవ్వండి. లేదంటే నో ఇవ్వాల్సొస్తుంది. కానీ ఇక్కడ మెయిన్ ఏందంటే ఈ ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ ఇదేందంటే ఓసీ క్యాస్ట్ వాళ్ళకి మాత్రమే ఇది ఎనేబుల్ అవుతుంది. రిమైనింగ్ ఎవరికీ కూడా ఇది అందరికీ కూడా డిసేబుల్‌లో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇలా వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఓకేనా? బ్లూ కలర్ వచ్చింది. సో, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ వన్‌ని సబ్మిట్ చేయాల్సొస్తుంది. సో, సెకండ్ వన్ దగ్గర ఇక్కడ పెండింగ్ అని ఉంది కదా! జూమ్ చేస్తున్నా. ఇక్కడ పెండింగ్ అని ఉంది కదా! సో, పెండింగ్ మీద క్లిక్ చేసామనుకోండి. సో, ఈ విధంగా వస్తుంది. సో, చూడండి ఇక్కడ డూ యూ క్లెయిమ్ బెనిఫిట్స్ ఆఫ్ స్పెషల్ రిజర్వేషన్స్ ఫర్ పోస్ట్ కోడ్ 11 అండ్ 13 అని ఇచ్చారు కదా! సో, ఒకవేళ యెస్ అని ఇచ్చారనుకోండి. ఇక్కడ పీఈ, పీఎం, ఎంఎస్‌పి, పీపీ, సీడీసీ, ఎన్‌సీసీ ఇట్లాంటివి ఏమైనా ఎన్‌సీసీ సర్టిఫికేట్స్ ఇట్లాంటివి ఏమైనా సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంటే వాటికి సంబంధించి డీటెయిల్స్ అనేసి ఇవ్వాల్సొస్తుంది. ఓకేనా? సో, ఇవి ఏమి లేవు మన దగ్గర అనుకుంటే నో అని ఇస్తే సరిపోతుంది. ఓకేనా? నో అని చెప్పి నేను సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేసిన తర్వాత చూడండి ఇది కూడా బ్లూ కలర్ టిక్‌లోకి వచ్చేసిందా? సో, తర్వాత ఇంకా థర్డ్ వన్ అదర్ డీటెయిల్స్ అని ఉంది. సో, అదర్ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ పెండింగ్ దగ్గర గనుక మీరు క్లిక్ చేశారనుకోండి. సో, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో, ఇక్కడేంటంటే విచ్ ఈస్ యువర్ ప్రిఫర్డ్ ప్లేస్ ఫర్ రైటింగ్ రిటన్ ఫైనల్ రిటన్ టెస్ట్ అన్నారు. సో, మనకు ఫస్ట్ ప్రిలిమ్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈవెంట్స్ సంబంధించి స్టేజ్ 2 అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేస్తున్నాము. అలాగే ఈవెంట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటది కదా! సో, మెయిన్ ఎగ్జామ్ అనేది మీరు ఎక్కడెక్కడ ఏ ప్లేస్‌లో మీరు రాయాలనుకుంటున్నారు అనేసి 3 ప్రిఫరెన్సెస్ అంటే 3 ప్లేసెస్ అనేవి మీరు ఇవ్వాల్సొస్తుంది. సో, ఇక్కడ చూడండి నేనిక్కడ క్లిక్ చేస్తే ఇక్కడొచ్చేసరికి నాకు 4 ప్లేసెస్ అనేవి ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో, మీకు మేబీ ఈ విండో కనిపించొచ్చు, కనిపించకపోవచ్చు. ఒక పాపప్ బాక్స్ లాగొచ్చి ఇక్కడ నాకు విశాఖపట్నము, ఏలూరు, గుంటూరు, కర్నూలు అని వచ్చింది. సో, మీకు ఒకవేళ కనిపిస్తే ఓకే. కనిపించకపోతే నేను ఆ 4 ప్లేసెస్ చదువుతున్నా చూడండి. విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు అని ఇచ్చారు. సో, ఫస్ట్ మనం ఏం చేయాలంటే 3 ప్లేసెస్ ఇవ్వాలి గదా! సో, నేనేం చేస్తానంటే ఫస్ట్ మాది కడప డిస్ట్రిక్ట్ కాబట్టి ఆ అబ్బాయికి దగ్గరలో ఉన్న లొకేషన్ వచ్చేసరికి ఫస్ట్ కర్నూలు ఇస్తున్నాను. తర్వాత వచ్చేసరికి గుంటూరు ఇస్తాను. ఆ తర్వాత ఏలూరు ఇస్తాను. ఓకేనా? సో, కర్నూలు, గుంటూరు, ఏలూరు. సో, 3 ప్లేసెస్ ఇచ్చాను. ఒకవేళ ఇక్కడ చూడండి హావ్ యూ బీన్ ఇన్వాల్వ్డ్ ఎనీ క్రిమినల్ కేసెస్ అని ఇచ్చారు. సో, ఇప్పటివరకు మీరు ఏదైనా క్రిమినల్ కేసెస్ మీ మీద ఏదైనా కేసెస్ ఉంటే సో, యెస్ అని ఇవ్వాల్సొస్తుంది. ఒకవేళ ఎటువంటి క్రిమినల్ కేస్ లేదు అని అనుకుంటే నో అని ఇస్తే సరిపోతుంది. ఓకేనా? సో, ఇక్కడ చూడండి ఆహ్ వర్ యువర్ టైమ్ సెంట్రల్ గవర్నమెంట్ సో ఈ 38 అనే నెంబర్‌కి ఇక్కడ అర్థం ఏంటంటే, ఇంతకుముందు మీరేదైనా స్టేట్ లెవెల్‌లో గాని, సెంట్రల్ లెవెల్‌లో గాని గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండి, అక్కడ మీ వల్ల ఏదైనా ఇష్యూ జరిగి, మిమ్మల్ని జాబ్‌లోంచి తొలగించేసారా అని అడుగుతున్నారు. ఓకేనా? ఒకవేళ మీరు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండి, ఆ జాబ్‌లోంచి మిమ్మల్ని తొలగించబడి ఉంటే మీరు యెస్ అనివ్వాలి. లేదు నేను ఇంతవరకు ఏ జాబ్ చేయలేదు. జాబ్ చేసినాక నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. నా వల్ల ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. నేను జాబ్ కంటిన్యూ చేస్తూ ఉన్నాను. అలాంటి సిట్యుయేషన్ ఉన్నప్పుడు మాత్రం నో అనివ్వండి. ఎటువంటి జాబ్ చేయలేదన్నా సరే నో అనే ఇవ్వండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ సేవ్ చేసిన తర్వాత చూస్తే ఈ థర్డ్ వన్ అదర్ డీటెయిల్స్ కూడా కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఇక్కడ ఉంది. సో, పోస్ట్ ప్రిఫరెన్సెస్ దగ్గర వచ్చేసరికి ఇక్కడ పెండింగ్ అని ఉంది కదా! సో, ఈ పెండింగ్ మీద గనుక మీరు క్లిక్ చేశారనుకోండి. సో, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ వచ్చేసరికి యాస్ పర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై యువర్ కాలమ్. సో, ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ చూడండి పోస్ట్ ప్రిఫరెన్సెస్. సో, పోస్ట్ ప్రిఫరెన్సెస్ చూసినట్లయితే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తున్నారు? ఎస్ఐ సివిల్‌కి ఇస్తున్నారా? లేకంటే ఆహ్, ఆర్ఎస్ఐకి ఇస్తున్నారా అని అడుగుతున్నారు. ఓకేనా? సో, నేను ఈ అబ్బాయికి ఏం చెప్తున్నానంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి ఆర్ఎస్ఐ ఇస్తున్నాను. సెకండ్ ప్రిఫరెన్స్ సివిల్ ఇస్తున్నాను. ఓకేనా? సో, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆర్ఎస్ఐ, సెకండ్ ప్రిఫరెన్స్ ఏఎస్ఐ ఇస్తున్నాను. ఓకేనా? సో, ఇక్కడ చూడండి ఈటికి సంబంధించి జోన్స్ ఎక్కడెక్కడ ఏ ప్లేసుల్లో మీకు కావాలి అని అడుగుతున్నారు. జాబ్స్ గురించి. సో, ఈ పోస్ట్ చూసినట్లయితే ఫస్ట్ జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 ఇచ్చారు ఇక్కడ. సో, మీరు జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 మీకు ఏ జోన్ అయితే మీకు దగ్గర లొకేషన్‌లో ఉంటదో ఆ జోన్ మీరు ఎక్కించుకోవాల్సొస్తుంది. సో, నేను ఈ అబ్బాయికి 1, 2, 3, 4 అని క్లియర్‌గా ఇచ్చేస్తున్నాను. ఓకేనా? సో, తర్వాత ఇక్కడ సేవ్ చేస్తే సో, ఇక్కడ చూడండి కంప్లీట్‌గా ఫిల్ అయిపోయింది. అంటే ఫోర్త్‌ది పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టడీ డీటెయిల్స్. స్టడీ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ పెండింగ్ దగ్గర క్లిక్ చేశాననుకోండి. సో, ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ స్టడీ డీటెయిల్స్ దగ్గర ఫస్ట్ ఇక్కడ చూడండి ఆర్ యూ ఏ లోకల్ ఆర్ నాన్ లోకల్ క్యాండిడేట్ అడుగుతున్నారు. సో, మీరు ఏపీ వాళ్ళా? లేకపోతే టీఎస్ కానీ వేరే అదర్ స్టేట్స్ వాళ్ళా అని అడుగుతున్నారు. సో, ఒకవేళ మీరు గనుక ఏపీ వాళ్ళైతే లోకల్ అని పెట్టండి. లేదంటే నాన్ లోకల్ అని ఇవ్వండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి సెకండ్ ఇక్కడ వచ్చేసరికి డిస్ట్రిక్ట్స్ అడుగుతుంది. సో, మీరు ఏపీ వాళ్ళైతే ఏ డిస్ట్రిక్ట్‌కి చెందినవారు అని అడుగుతున్నారు. ఓకేనా? సో, యాస్ పర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై యువర్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ స్టేజ్ 1 అప్లికేషన్ ఫార్మ్ చేశారు కదా! సో, ఆ స్టేజ్ 1లో మీరు ఏ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు అనేసి దాని గురించి అడుగుతున్నారు. సో, వైఎస్ఆర్ కడప అయితే అంటే ఈ అబ్బాయి కడప డిస్ట్రిక్టే కాబట్టి కడప డిస్ట్రిక్ట్ ఇస్తున్నాను. సో, మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ అనేది ఇవ్వాల్సొస్తుంది. ఓకేనా? సో, ఇక్కడ చూడండి డూ యూ డిడ్ యూ మైగ్రేట్ ఫ్రమ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్. ఒకవేళ మీరు కనుక ఏపీలోనే జన్మించిన వాళ్ళయ్యుండి, ఏపీలో నుంచి చిన్నప్పటి నుంచి ఏపీలోనే ఉన్నవాళ్ళైతే నో అనివ్వండి. ఓకేనా?
చిన్నప్పటి నుంచి ఏపీలో లేకున్నా ఫస్ట్ మీరు తెలంగాణలో ఉండి, తర్వాత ఏపీకి షిఫ్ట్ అయిన వాళ్ళై ఉంటే, అప్పుడు మీరు యెస్ అని ఇవ్వాల్సొస్తుంది. ఓకేనా. సో, ఈ అబ్బాయి చిన్నప్పటి నుంచి ఏపీలోనే ఉన్నారు. వీళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడ ఏపీలో నుంచే ఆహ్, మొత్తం అంతా ఇక్కడే ఏపీలోనే ఉన్నారు కాబట్టి నేను నో అని ఇస్తున్నాను. ఓకేనా. టు జస్టిఫై లోకల్ మీరు రెగ్యులర్ డీటెయిల్స్ మీరు మీ స్టడీస్ గురించి ఇక్కడ అడుగుతున్నారు. సో, మీరు చదివిన స్టడీస్ అనేవి ఇక్కడ 4-10 అడిగారు. సో, ఈ 4-10 క్లాసెస్ అనేవి మీ రెగ్యులర్ స్టడీసా? రెసిడెన్షియల్ స్టడీస్ అని అడుగుతున్నారు. సో, ఈ రెగ్యులరే. రెగ్యులరే అంటే స్కూల్స్‌కి వెళ్లి అటెండ్ అయ్యి కంప్లీట్ చేస్తున్న వాళ్ళు. సో, ఈ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫిల్ చేయాల్సొస్తుంది. సో, ఇక్కడ చూడండి మీరు ఫోర్త్ క్లాస్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫిల్ చేయాలి. తర్వాత ఫిఫ్త్ క్లాసు, సిక్స్త్ క్లాస్, సెవెంత్ క్లాసు. సో, ఫోర్త్ క్లాస్ ఏ మంత్‌లో కంప్లీట్ చేస్తున్నారు? తర్వాత ఏ ఇయర్‌లో కంప్లీట్ చేశారు? ఏ స్కూలు? అక్కడ ఒక నిమిషం. సో, ఇక్కడొచ్చేసరికి నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్. అది ఏ డిస్ట్రిక్ట్‌లో ఉంది. సో, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సొస్తుంది. ఓకేనా. సో, నేనిప్పుడు ఇవన్నీ ఫిల్ చేస్తాను. సో, నేనిక్కడ ఈ అబ్బాయికి సంబంధించి సో, ఇక్కడ 4-10థ్ క్లాస్ వరకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇక్కడ స్కూల్ డీటెయిల్సు, అలాగే ఏ ఇయర్‌లో పాస్డ్ ఔట్ అయ్యాడు, ఏ మంత్‌లో పాస్డ్ ఔట్ అయ్యాడు, స్కూల్ నేము, సో, అలాగే ఏ డిస్ట్రిక్ట్‌లో ఉంది. సో, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇక్కడ ఫిల్ చేశాను. సో, ఇక్కడ కిందకి గనుక స్క్రోల్ చేశారంటే ఇక్కడ సేవ్ అనే బటన్ ఉంటది. సో, వన్స్ సేవ్ చేశారనుకోండి, సో, ఇక్కడ ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. సో, చూడండి ఇక్కడ 5 బాక్సెస్ కూడా అన్ని బ్లూ టిక్‌లో ఎళ్ళిపోయాయి. ఓకేనా. సో, ఇక్కడ చూస్తే సబ్మిట్ అప్లికేషన్ అని ఉంది కదా! సో, ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ నొక్కే కంటే ముందు, క్లిక్ చేసే కంటే ముందు ఒక్కసారి కావాలంటే మీరు బ్యాకెళ్ళేసి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు కనుక ఏదైనా మిస్టేక్ చేస్తున్నారనుకోండి, మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ మిస్టేక్స్‌ని ఎడిట్ చేసుకోవడానికి లేకపోవచ్చు. ఓకేనా. అందుకనేసి మీకు క్లియర్‌గా మళ్ళీ చెప్తున్నాను. సో, మీరు అన్నీ కూడా ఒకసారి ఓపెన్ చేసుకొని మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఓకేనా. మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా మిస్టేక్స్ ఉంటే అక్కడ చెక్ చేసి చేంజ్ చేసేసుకోండి. ఏదైనా ఓపెన్ చేసి కావాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం. ఓకేనా. చేంజ్ చేసుకోవాలనుకుంటే ఏదైనా మిస్టేక్స్ ఉంటే చేంజ్ చేసుకోండి. లేదు అనంటే నార్మల్‌గా అన్నీ సేవ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఓకేనా. వన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లియర్‌గా చెక్ చేసుకున్న తర్వాత కంప్లీట్‌గా సేవ్ చేసుకునేసి ఇక్కడ సబ్మిట్ ఫార్మ్ అని ఉంటది. సబ్మిట్ అప్లికేషన్ అనేసి. ఇక్కడ వన్స్ కనుక మీరు ఇక్కడ సబ్మిట్ చేశారనుకోండి, ఇక్కడ అడుగుతుంది చూడండి ఇక్కడ వన్స్ అప్లికేషన్ ఫార్మ్ ఈస్ సబ్మిటెడ్ నో ఎడిటింగ్ విల్ బి అలౌడ్ ఆఫ్టర్ ది సబ్మిషన్ అండర్ ఎనీ సర్కమ్‌స్టాన్సెస్. సో, ఎట్టి పరిస్థితిలో కూడా ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా సరే మీకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వము అని చెప్పి క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. క్లిక్ ఓకే టు ప్రొసీడ్ టు సబ్మిట్ ద అప్లికేషన్ ఫార్మ్ ఆర్ క్లిక్ క్యాన్సెల్ టు ఎడిట్ అప్లికేషన్ ఫార్మ్. ఒకవేళ ఏదైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్యాన్సెల్ క్లిక్ చేసి మీరు ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు. అంటే జస్ట్ ఏదైనా ఇప్పుడు ఇది ఎడిట్ చేయాలనుకోండి. ఇక్కడ క్లిక్ చేశారనుకోండి ఈ పేజ్ ఇది ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీరు అది మొత్తం చెక్ చేసుకునేసి ఇక్కడ సేవ్ కొడితే ఓపెన్ మళ్ళా అది క్లోజ్ అయిపోతుంది. ఈ విధంగా మీకు ఏదైనా మిస్టేక్స్ ఉంటే అన్నీ ఎడిట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ నొక్కి ఇక్కడ సబ్మిట్ ఓకే అని నొక్కారంటే మీకు ఇంకా ఇది క్లోజ్ అయిపోతుంది అప్లికేషన్ ఫార్మ్ అనేది. సో, ఈ విధంగా క్లోజ్ అయిపోయింది. ఇక్కడ చూడండి డౌన్‌లోడ్ ఫిల్డ్ అప్లికేషన్ ఫార్మ్ ఉంది కదా! సో, ఇక్కడ వన్స్ కనుక మీరు క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయిపోతుంది. ఓకేనా. సో, ఈ విధంగా మీరు మీ స్టేజ్ 2 అప్లికేషన్ ఫార్మ్ అనేది మీరు అప్లై చేయొచ్చు. ఓకేనా. సో, ఫ్రెండ్స్ మీకేదైనా ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వితిన్ 24 హవర్స్‌లో మేము మీకు ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము పాస్తాం. ఓకేనా. సో, ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.